రెడ్ రాజ్యాంగం అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు రెడ్ రాజ్యాంగం నువ్వు రాసుకున్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు నువ్వు నడిపింది నువ్వు రాజారెడ్డి రాజ్యాంగానే కదా. రెడ్ బుక్ రాస్తే నీకు అంత ఉలికేంటి? రెడ్ బుక్ అనే పేరు ఎత్తగానే నువ్వు పెద్ద ఇదేసి రాసేసాడు, హోర్డింగ్లు పెట్టుకున్నాడు అంటే నువ్వు పెట్టుకున్నావు కదా హోర్డింగ్లు, నీకు చేతకాని హోర్డింగ్లు 100 హోర్డింగ్లు నువ్వు పెట్టుకున్నావు కదా, అసాంఘికమైన హోర్డింగ్లు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీతులు సూక్తులు వచ్చినాయా? అవతల వచ్చేటప్పటికి అంత వెన్నులో వణికెందుకు వస్తుంది? రేపో మాపో చూడండి బాబు అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు లోకేష్ గారి దగ్గరికి రాజీ చేసుకుంటాను, కాలు మొక్కుతాను బాబు నన్ను వదిలిపెట్టమనే స్థాయి కూడా వెళ్తాడు. షూరా 100%. దాంట్లో మొహమాటం ఏముంది? అంటే గతంలో రామోజీరావుని కలిశారు, మీకు గుర్తుంది లేదా? తెలుసు, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. పాదయాత్రకు పోయే ముందు అనుకుంటా అన్నీ తెలుసు. దేహి అంటాను దేనికైనా సిద్ధమండి వీళ్ళు. ఆ ఫ్యాక్షనిస్టులు అందరం తినండి, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు ఎవడైనా అంతే, అందితే చుట్టూ అందకపోతే వాళ్ళు చెబుతున్నా కదా. రాత్రిపూట వెళ్ళి బాత్రూమ్ కూడా బయటికి వెళ్ళలేరండి, అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే బయటికి వెళ్ళి యూరినల్స్ కూడా బయటికి వెళ్ళరు. అందుకే నా పరదాలతో రాత్రిపూట ఏమన్నా యూరినల్స్కి వెళ్ళాలంటే ఒక మట్టి ముంతలో పోసుకుని తెల్లారిన తర్వాత బయటికి పారబోసుకోవాల్సిన గొప్ప హీరోలు అనమాట ఈ ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు. మరి ఆయన ఏదో పెద్ద ఒక సింహం లాగా పుల్లాగా వైసీపీ వాళ్ళు ఆకాశం గ్రామ సింహాల లాగానే ఇవన్నీ మనకు తెలియనియా? వీళ్ళ సింహాలు ఏంటి, రాయలసీమ ఫ్యాక్షన్ సింహాలు ఏంటో మనకు తెలియదా? అందితో చుట్టూ అందపోతే కాళ్ళు పక్కన బీసీలు అంటే ఉంద దళితులు, మాదిగ కమ్యూనిటీ, బోయ కమ్యూనిటీ వీళ్ళందరూ ఉండరు కదా. వాళ్ళ పునాదులు వాళ్ళ పునాదుల మీద చేసుకుని వాళ్ళ మోసం చేసి వాళ్ళ ప్రాణాలను బలుకొని ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ సామ్రాజ్యాధిపతులు అయ్యారండి. ఒక్కడ పోడండి పోయిందంతా. వాళ్ళ మీరు డేటా దీంట్లో రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, నిలవ నీళ్ళు లేకుండా పోయిన వాళ్ళు, కేసులు పెట్టి జీవిత ఖైదులు పెట్టిన వాళ్ళు ఎవరో మీరు తీయండి. ఫ్యాక్షన్ చరిత్రలో మొత్తం బీసీలును ఎస్సీలే ఉంటారు. వాళ్ళు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు ఫ్యాక్షనిస్టుల కుటుంబాల్లో ఇదైన వాళ్ళు. వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఎస్సీల ప్రాణాల మీద వీళ్ళు సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. చేయండి, డేటా బయటికి తీస్తే అందరికీ తెలుసు కదా. ఈ ఫ్యాక్షనిస్టులు ముసుగులు వీళ్ళు చేసిన అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు, రాయలసీమని వెనకబడుతానని చేయటానికి కారణం వాళ్ళు కదా. ముఖ్యమంత్రులు ఉంది వాళ్ళే కదా. రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగు గంగ వేసే వరకు మరి అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా ఇది చేయలేకపోయారు. ఒక చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కియా ఫ్యాక్టరీ కానివ్వండి, లేదా రాయలసీమలో రకరకాల ఇది చేయటం కానివ్వండి, వచ్చే వరకు ఏమి చేయలేదు. మీరు చేసింది ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? దోపిడీ తెప్పి చేంజ్ చేశారు ఫ్యాక్షన్ పేరుతో. ఇవన్నీ చరిత్ర చెబుతాను, నేను చెప్పడం కాదు. కాబట్టి రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ దేహి అని అడుక్కున్న ఆశ్చర్యం లేదు. మమ్మల్ని వదిలిపెట్టి బాబు మీకు ఏదో ఒకటి పొరపాటు అయిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇదే లోకేష్ గారి దగ్గరికి, లేదా విశాలమైన హృదయం తొందరగా కరిగిపోతాడు కాబట్టి చంద్రబాబు గారి దగ్గరికి కూడా వెళ్తారు. ఎవరో ఒకటి ద్వారా వెళ్ళిపోయి ఏదో అయిపోయింది. చంద్రబాబు నాయుడు గురించి అంటలా కేవలం లోకేష్ గురించే ప్రత్యేకంగా లోకేష్ రెడ్ బుక్ గురించి పదే మాట్లాడుతున్నాడు. ఒకడే కొద్దిగా గట్టిగా స్టబర్న్గా ఉన్నాడండి. తన అవమానాలు గురైనాడు. తను మరి ఉప్పు కారం తినేవాడు, తను కలేజా ఉన్నాడు, చదువుకున్నాడు, అసాంఘిక శక్తి కాదుగా, నీలాగా హత్యాకాండాలు చేసి వచ్చినాడు కాదుగా. సామాజిక స్పృహ ఉన్నటువంటి కుర్రాడు. తప్పులు ఉంటే ఉండొచ్చు, పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, గతంలో తెలియక మెచ్యూరిటీలు ఏంటో ఎవరేం చేస్తాం. వయసులో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది, అందరం చేస్తామండి. ఎవరం కాదు, పాకుతాము, పరిగెత్తాము, కింద పడతాము, మీద పడతాము, నేర్చుకుంటాము, అన్నీ జరుగుతాయి. బట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చిన స్టాన్ఫోర్డ్లు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు పక్కకు పెట్టకపోయినా అసలు కంపేర్ చేయడానికి కాదు, ఆ కుర్రాళ్ళలో కసి ఉంది. 10 మందికి ఉపయోగపడాలి, కంపెనీలు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉంది. అది ప్రూవెన్. అది మాటల్లో చేతల్లోనే ప్రూవెన్. పవన్ కళ్యాణ్ గారికి కూడా మాటల కంటే కూడా చేతలు రాష్ట్రం మనం నిజాయితీగా నిలబడాలనేది ఆయన ప్రూవెన్. ఏమండి, చంద్రబాబు గారి గురించి అందరూ తెలిసిందే కాబట్టి వాళ్ళతో పోలీసులు ఏమి లేవు. కానీ పదే ఇతని గురించి మాట్లాడుతూ భయపడుతున్నాడా జగన్? 100% వెన్నులో వణుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కనుక అక్కడ కనుక కొద్దిగా నా ట్యాప్ను కట్టేస్తే నా ప్రాణం పోతుంది. ఇక్కడ ఆక్సిజన్ అక్కడ ఉంది, ఆక్సిజన్ మిషన్ ఢిల్లీలో ఉంది. అది ఓకే, రాజకీయ కోణం నుంచి మనం కొంచెం చూస్తే. కానీ లోకేష్ ని చూస్తే ఎందుకు అతనికి పదే లంకన్ గాళ్ళు అందరూ మొన్న 5 ఏళ్ల పాటు విచ్చలవిడికి విరవీగిపోయిన వాళ్ళు ఉన్నారుగా. నీ అమ్మ మొగుడు సొమ్మ అన్నాడు ఒకడు, రకరకాల ఆడపిల్లలను అప్పుడు అనిత గారిని కానివ్వండి, లేకపోతే భువనేశ్వర్ గారు కానీ ఒకళ్ళే ఉంది. అసలు అందరిని అన్నాడు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే, చట్ట ప్రకారం ప్రతి ఒక్కరు రావాల్సిందే. వాళ్ళ తల్లి శీలాన్ని కూడా శంకించారు. ఎంత దుర్మార్గం అండి, అతను ఉండదా? తన తల్లితో పాటు తన పార్టీ కార్యకర్త మహిళలు, ఆడపిల్లలు, తన సోదరులు అంటే మనకే ఆడపిల్లలు అంటే
వాళ్ళందరిని అన్నప్పుడు వాళ్ళ తరపున నిలబడాల్సిన బాధ్యత లోకేష్కి ఉండదా? కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత అనుకో కసి ఉంటుంది కదా. అతను ఉప్పు కారం తినేవాడు, అతను మరి కులం తీయకూడదు కాదు, కానీ అతను ఒక ఇదైన రెస్పెక్ట్ పర్సనే కదా. ఇక్కడ మనం పోలిక మాట్లాడకూడదు అని కులాల గురించి తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత భయపడుతున్నట్టు. వెన్నులో కొనుక్కో స్లీప్లెస్ నైట్లో తన నీడని తను నమ్మలేకపోతున్నాడు. కాబట్టి ఏ నిమిషానైనా ఎలాంటి దానికైనా రూపకల్పన చేయొచ్చు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండాలి వాళ్ళు. ఆ లంపెన్ గ్యాంగులు వాళ్ళ కొన్ని శక్తులు తోడున్నాయి, ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు పొలంలో నుండి ఎలుకలు వెళ్తాయి కలుగుల్లోకి. పగల ఎవరు లేనప్పుడు వచ్చేసి వరి కంకులన్నింటినీ నాశనం చేసి పంట అంతా తినేసి వెళ్ళిపోయి దాక్కుంటాయి. రైతు ఏం చేస్తాడు? ఎలుకలను పట్టాలంటే కలుగు తవ్వుకుంటే అన్నీ అల్లలేడు కదా, పొగ పెడతారు. పొగ పెట్టేసి మొత్తం ఆ కలుగుల్లో ఎక్కడెక్కడ దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి, ఊపిరాడతాయి. 5 ఏళ్ల పాటు విర్రవీగినాళ్ళు అధికార మతంతో అవాకులు చావాకులు పేడినాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, దోసుకున్న వాళ్ళు అందరూ కక్కాల్సిందే. తిన్నదంతా బయటకు వచ్చి కక్కాల్సిందే. ఎవరికి ఏదైతే ఉందో దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఏదో ఒక రకంగా చచ్చినట్టు దానికి మాత్రం 100% వాళ్ళు సిద్ధపడాల్సిందే. భయం అంటే ఏందో తెలియదు మా నాయకుడు అని అంటున్నాడు. ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడు చూస్తారు భయాన్ని, ఇప్పుడు చూపిస్తాం కానీ వాళ్ళు అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు 100% లోకేష్ చూపిస్తాడని నాకు వీటి నమ్మకం. అతను బాడీ స్టైలు, బిహేవియర్ నేను అబ్జర్వ్ చేస్తా అంటే అతను చాలా లో ప్రొఫైల్గా ఉన్నాడు. తను చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తాడు, చట్టపరంగా చేస్తాడు. ఎవడెవడిని ఎక్కడెక్కడ లాగాలో అదే భయం ఇప్పుడు వీళ్ళకి. ప్రతి ఒక్కళ్ళకి తన బాబు గారు అంటే ఎక్కలేదు, ఎక్కడ పోతాడులే అని. కానీ బాబు గారిని కూడా ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 బార్లు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడారండి. ఆయనకు ఉండదు. ఆయన అన్నాన్ని ఆయన ఉప్పు కారం తింట్లా, ఆయన వ్యక్తిత్వం లేదు. నా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారు ఆడపిల్లల్ని ఎన్ని మాట్లాడారండి వీళ్ళందరూ? విర్రవీగారండి, ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారండి? అవమానం చేయలేదా సినిమా వాళ్ళందరినీ పిలిపించేసి? మీరందరూ మా కట్టుబానిసలో చేతులు చెప్పులు ఇడిచి బయట ఇడిచినండి అన్నట్టు నడిపించలేదా? మొత్తాన్ని పేరెడ్ పెట్టించాడు కదా. అవన్నీ వాళ్ళు మర్చిపోతారా? కాబట్టి 100% దీనికి రిటాలియేషన్ ఉంటుంది చట్టపరంగా. ఎవరికి దేనికి అర్హత ఉందో అంత అర్హతకి సరిపడా వాళ్ళు అనిపించి తీరాల్సిందే ప్రతిఫలం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్, వాళ్ళకున్నట్టు ఆలోచనలు, వాళ్ళకున్న నేర స్వభావం ఇవన్నీ చెప్తున్నారు కదా. రాష్ట్రాన్ని అల్లుకొల్లోలం చేయటానికి ముందుగానే ఢిల్లీ రిహార్సల్స్ అనుకోవాలా? ఢిల్లీ రిహార్సల్ ఏడవలేక ఏదో ఇదన్నట్టు ఊరినే ఒకసారి మేము ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాను. ఆ కోర్టుకి వేసారండి. ఆ కోర్టుకి వేయడం అసాంఘికం. ఇది అసలు ఆర్గ్యూ చేసే లాయర్లకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. కానీ అది ఓకే, కానీ ఆయన చేసినట్టు చెప్తున్నా దాంట్లో భాగమే ఇది. ఢిల్లీ కూడా వెళ్ళి అల్లరి చేసి రావటం, అక్కడ కూడా ఏమీ బ్లెస్సింగ్స్ దొరకలేదు కాబట్టి ఈయన వేదికని ఇక్కడ ఇప్పుడు తాడేపల్లికి మారుస్తాడు. తాడేపల్లికి మార్చి ఆయన ఇప్పుడు నాగబాబు గారు అన్నారు అంటే ఆయనకి ఏమీ వార్తలు లేకుండా అనే మనిషి కాదు కదా. ఆయన ఒక స్థాయి కలిగిన మనిషిగా ఆయనకి మరి ఒక ఆయన తగ్గ ఆయన ప్రజారంగంలోకి వచ్చాడు, రాజకీయ రంగంలోకి వచ్చాడు, ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాడు. తనకి ఒక సోర్సెస్ ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా 10 రకాల వార్తలు అందుతూ ఉంటాయి కదా. దాని 100% దానికి ఒక ఇది ఉంది, రిలవెన్స్ ఉంది. ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్ళి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కదా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో దగ్గర అవుతున్నాడు, ఇండియా కూటమి దగ్గర అవుతున్నాడు అనేది బీజేపీకి ఆగ్రహం కలిగించదా? అసలు బీజేపీకి ఆగ్రహం కలిగిస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పుడు చెల్లి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదండి. కాంగ్రెస్కి ఇతను అవసరం లేదు, ఈ పార్టీ అవసరం లేదు. కేవలం కావాల్సింది ఎవరికంటే బీజేపీకే కావాలి. ఎన్డీఏ కూటమికి కూడా అవసరం లేదు. బీజేపీకి మాత్రమే ఇతని మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ, మమకారం, సానుభూతి ఇవన్నీ ఉన్నాయి. అంతకుమించి ఇంకా వేరే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కోపం వచ్చేసి కాంగ్రెస్ ఇతని మీద దాడి చేయాల్సిన అవసరం ఆల్రెడీ చెల్లి షర్మిల ఇక్కడ మొదలెట్టింది. ఆవిడ ధీటుగా వెళ్తుంది. తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన కంటే కూడా ఇవాళ అక్కడ బ్రహ్మాండమైన రోల్ పోషిస్తుంది షర్మిల గారు. ఏ రోజు కూడా టాలరేట్ చేయట్లేదు. డి అంటే డి అని చెప్పులోన రాయి చెవిలోన జోరేగా కంటిలో 4 అన్నట్టు తగులుకుంది ఆవిడ. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి షర్మిలాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీ నుంచి తప్పించాలనే ఇండియా కూటమి దగ్గర అవడానికి ప్లాన్ చేసి ఢిల్లీ వెళ్ళాడు అంటారు కొంతమంది.
అది చేయరండి. అంత కాంగ్రెస్లో అటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇతను టాలరేట్ చేసి ఇతను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇతను రావటం వలన కాంగ్రెస్ పార్టీకి ఏదో పెద్ద ఇమీడియట్గా వచ్చే లాభం అంటూ ఏముండదు. నాకున్న వ్యక్తిగత అంచనా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇటువంటి లంపెన్ గ్యాంగులకు వ్యతిరేకం. వ్యక్తిగతంగా తనకంటూ ఇతను ఏంటి, ఈ శక్తి ఏంటి అనేది అతనికి అవగాహన ఉంది. షర్మిలను తీసుకుంటానికి వాళ్ళు చాలా ఆలోచించారు. అంత ఆషామాషిగా తీసుకోవాలి. ఎంతో కన్విన్సింగ్ చేసి శివకుమార్ గారు వీళ్ళందరూ ఏదో రకరకాలుగా చెప్తేనే చేశారు. ఎందుకంటే షీ ఈజ్ ప్రూవెన్ దట్ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ. ఇక్కడ అసలు ఆవిడ మనుగడే కోల్పోయి ఏమీ లేని పరిస్థితుల్లో సరే ఉన్నంత వరకు బెటర్గా ఏదో కొద్దిగా ఫ్లేవర్ అనేది ఏదో వస్తుందిలే, కాంగ్రెస్కి ఏమీ లేని చోట, నాయకత్వం లేని చోట అని. అంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే దాన్ని ఆయన లాగేవారు. ఆయన బీజేపీకి వచ్చేటప్పుడు కాంగ్రెస్లో వ్యాక్యూమ్ ఏర్పడిపోయింది, లీడర్షిప్ ఎవరూ లాగలేకపోయారు. సరే ఈ అమ్మాయిని తీసుకున్నారు. ఈవిడ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి మొన్న ఎన్నికల్లో. సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని రకరకాల వాళ్ళే రోడ్లు ఎక్కి మాట్లాడటం మొదలెట్టారు. అక్కడ కూడా ఈవిడ ప్రూవ్ చేసుకుంటే ఇంకా టైం పడుతుంది. దీంట్లో ఇవాళ ఇతను వచ్చేసి కాంగ్రెస్ని మెర్జ్ చేసి లేదా కాంగ్రెస్ని భుజాన్ని వేసుకుని చేసేది ఏమీ లేదు. ఎక్కడున్నా 0-0 అవుతుంది తప్పించి అది 100 అవ్వదు. సో అది ఎలాగ మీరు చెప్పేది ఏఐసిసి కోణం నుంచి, కాంగ్రెస్ అధిష్టానం కోణం నుంచి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోణం నుంచి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో షర్మిల అనేది ఒక థ్రెటనింగ్ ఫోర్స్గా తయారవుతుంది. కాబట్టి ఈవెన్ ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ 2029కి తనేదో పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది అందుకు స్టెప్స్ చేశాడు. ఏమీ అవదండి. అక్కడ కోటలో ఉండవుటే, పేటలో ఉండవుటే, కాంగ్రెస్లో ఉండవుటే, వైసీపీలో ఉండవుటే తన చరిత్ర ముగిసిన అధ్యాయం. తనకంటూ ఒక వ్యక్తిగతంగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర ఏర్పడిపోయింది. ఇతను పనికి మాలినాడు, సంఘ వ్యతిరేక శక్తి, ఇతని జీవితంలో ఎప్పుడు కూడా ఇతని మొహం చూడకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకొక 25 ఏళ్ల పాటు అతని మొహం అనేది ప్రజలు సహించరు. 25 ఏళ్ల తర్వాత రెడ్డి ఎవరో, రాజు ఎవరో, మంత్రి ఎవరో అన్నట్టు అయిపోతుంది. ఎన్నైనా మారుతాయి. కాబట్టి కనుసూపు మేరలో ఈ వైఎస్ఆర్ కూటమి నుంచి మరి ముఖ్యమంత్రి అవడం అనేది అసంభవం.